ఏం చేశాడండి? అట్లు బొబ్బట్లు కాదు, దేవుడు తనతో ఏదేదైతే చెప్పారో ఆయన చెప్పిన దానికి లోబడ్డాడు. అది వరకు చూడని సంగతులు, వర్షాలు కురవడం అనేది, వరదలు రావడం అంటూ, భూమి నీళ్ల చేత కప్పబడిపోవడం అనేది అంతకుముందు ఎప్పుడు లేదు. అది వరకు చూడని సంగతులు అవి. అంత క్రితం ఏంటంటే భూమిలో నుండి ఆవిరిలాగా మంచు వచ్చేది, లేకపోతే మంచు కురిసేది. వర్షం అనే కార్యక్రమమే లేదు. వర్షం కురవడం, అది వరదలుగా మారడం ఎవరు చూడలేదు, ఎవరు వినలేదండి. ఎవరు వినని సంగతులు, ఎవరు చూడని సంగతులు. బైబిల్ అదే చెప్తుంది. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది మనం ఎప్పుడైనా విన్న విషయాలా ఇవి? మృతులు మొదట లేపబడతారు, ఆ మీదట సజీవులమైన మనం వారితో పాటు కలిసి ఆకాశానికి ఎగిరిపోతాం. ఇది మనం విన్న సంగతులా? ఆకాశానికి ఎగిరిపోవడం అనేది జరిగే విషయమేనా? ఒకవేళ మనం ఎగిరినా అంత ఎగిరి మళ్ళీ కిందకు పడతాం కదా. ఆకాశానికి ఎగిరిపోవడం అంటే ఏమిటి? ఇవన్నీ మనం విన్న సంగతులా? నూతన యెరూషలేము అనే పట్టణం నిర్మించబడుతుంది, సియోన్ అనే నగరం నిర్మించబడుతున్నాయి. ఇవి మనం చూచిన సంగతులా? అది వరకు చూడని సంగతులు. దేవుని చేత అతనికి బోధించబడి హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడిన నోవాహు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మనతో మాట్లాడతాడండి, ఆ మాటలకి మనం లోబడాలి. దేవుడు ఇప్పుడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా లేడా? సేవకులు నిలబెట్టి తన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా లేదా? కేవలం వినడం వరకేనా ఇది? ఇంకెంతసేపు చెప్తాడో, ఇంకెన్ని పాయింట్లు చెప్తాడో, తొందరగా రాసేసుకుందాం, ప్రార్థన అయిపోతే వెళ్ళిపోదాం అన్నట్లు మనం వస్తున్నామా? లేకపోతే ఈరోజు బోధించిన బోధ ఏంటి? ఈరోజు ఉపదేశించిన ఉపదేశం ఏమిటి? మెలకువగా ఉండాలంట కదా. మరి ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలి? నిజంగా మెలకువగా ఉంటున్నామా? ఒకవేళ ఆ మెలకువ లేకపోతే మెలకువగా ఉండేటట్లు నాకు సహాయం చేయమని దేవుని సహాయాన్ని కోరుకుని లోబడాలి కదా వాక్యానికి. ఆమె మేము ఎయిర్పోర్ట్లో వెళ్తాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెక్ అని ఉంటుంది అనమాట. చెక్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్ తీసేయండి అంటే తీసి సపరేట్గా అక్కడ పెట్టాలి. మీ ఫోన్లు దాంట్లో పెట్టండి అంటే ఫోన్లు అక్కడ ఉంచాలి. ల్యాప్టాప్ తీసి అక్కడ పెట్టండి అంటే ల్యాప్టాప్ తీసి అక్కడ పెట్టాలి. బ్యాగ్ అక్కడ పెట్టండి అంటే బ్యాగ్ అక్కడ పెట్టాలి. బెల్ట్ తీసేసి అక్కడ పెట్టండి అటు ఇచ్చేయాలి, అంతే. అర్థమైందండి? జేబులో ఖర్చు ముక్క కూడా పెట్టుకుని తీసారు, దాంట్లో పెట్టండి అంటారు. వాళ్ళు ఏం చెప్తే దాన్ని వింటున్నాం. అర్థమైందండి? టికెట్ తీసుకోలేదా, ఊరికే వచ్చాం మేమేమన్నా, నేను వాచ్ దీని అంటే కుదురుతండి. మీరు వేసుకుని ఆ జర్కిన్ తీయండి బ్రదర్ అన్నారు అనుకోండి, నేను ఇట్టాగే పోతా అని అంటే ఊరుకుంటారా వాళ్ళు? రానిస్తారా వాళ్ళు? ఆ సెక్యూరిటీ చెక్ అయ్యి మనం అవతలకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలని చెప్పి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నాం, లోబడుతున్నాం. ఓ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి విమానం ఎక్కి ప్రయాణం చేయాలంటేనే మరి వాళ్ళు చెప్పిందంతగా లోబడి ఉంటున్నాం కదా. మరి దేవుని విషయంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించే విషయంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయంలో, పరలోకానికి ఒక వ్యక్తి వారసుడిగా ఉండాలంటే అతనికి ఉండవలసిన అర్హత ఏంటి, అతనికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, అతను ఎలా బ్రతకాలో అది బైబిల్ మనకు బోధిస్తుంది కదా. మరి మనం లోబడుతున్నామా? ముసుగేసుకోమా అంటేనే కొంతమందికి ఏమైంది, ముసుగుతో నీకేం పని, నువ్వు బోధించుకోమంటే అమ్మ ముసుగేసుకొని కూర్చో తల్లి అని మంచి మాటే కదా. దానికే లోబడ్డని కొంతమంది ఇష్టపడలేదు. చక్కగా కూర్చోండి దేవుని దానికే మాకు నచ్చినట్లు మేము కూర్చుంటాం. దేవుని మనసారా ఆరాధించండి, అవన్నీ నీకెందుకు, మా మనసు మా ఇష్టం. లోబడుతున్నామా? ఉపదేశానికి లోబడుతున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం తన దగ్గరికి వచ్చిందండి, లోబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడండి ఇశ్రాయేలు ప్రజల గురించి, వీళ్ళు లోబడనొల్లని జనులు. ఏ జనులండి? నేను వీళ్ళతో పాటు రాను. ఎందుకు ఈరోజు దేవుడు మనతో రాలేకపోతున్నారు అంటే లోబడనొల్లని మనస్సు. నీ పాటకు నీవు చెప్పుకో పాస్టర్ గారు, మా పాటకు మేము ఏదో వింటాం. బోధించడం మీ పని, వినడం మా పని. లోబడాలో లేదో అది మాకు విడిచిపెట్టిన విషయం. లోబడనొల్లని మనస్సు, విధేయత చూపలేని మనస్సు మనకుంటున్నాయేమో, జాగ్రత్త పడాలి.
ప్రేమైన ఏ విషయంలో మెలకు నేను లోబడుతున్నానా లేదా, వాక్యాన్ని వింటున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, మనం దాని విషయంలో మెలకుగా ఉండాలి. ఆమేన్. అండ్ సెకండ్ వన్ అండి, ఈ నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. ఎలా జీవించాడండి? దేవుని యందు భయము, భక్తి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. మందిరానికి రావడం గ్రేట్ థింగ్ ఏం కాదండి, మందిరానికి రావడం గొప్ప విషయం కాదు. దేవుని మందిరానికి వస్తున్న మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక దైవ భయం, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎంతో భయంకరమని రాయబడిందండి మందిరాన్ని గురించి. దేవుని మందిరం మన భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, లేకపోతే ఆచారపు ముసుగులో వెళ్ళిపోతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దైవ భక్తితో మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి. మీరు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం మీద కూడా ఉగ్రత వచ్చినట్లు మనం చూస్తాం. అగ్ని గంధకాలు కురిసింది. దేవదూత వచ్చి, అయ్యో బాబు తొందరగా బయలుదేరరా స్వామి, అబ్రహాం ప్రార్థన చేశారు కాబట్టి నేను విడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి వచ్చావు, వెళ్ళి ఆ పర్వతానికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి, కుటుంబంతో పాటు బయలుదేరమంటే లోతు బయలుదేరలేకపోతున్నాడు. సాఫీగా కూర్చొని భోంచేసి వెళ్తారని ఇంటికి తీసుకెళ్ళి, అయ్యే సాఫీగా కూర్చునే సమయం కాదు, కమ్మగా కూర్చొని కబరు చెప్పుకునే సమయం కాదు ఇది. బయలుదేరండి, తడవు చేయకుండా బయలుదేరండి అంటే లోతు బయలుదేరలేకపోతున్నాడు, లోతు భార్య బయలుదేరలేకపోతుంది. అంటే ఒక ఉగ్రత రాబోతుంది, ఒక ప్రమాదం రాబోతుంది, ఆ ప్రమాదం తప్పించుకోవాలి, వేగంగా తప్పించుకోవాలి అనే ఆ జ్ఞానం లేని పరిస్థితిలో మరి లోతు కుటుంబం ఉన్నట్లు మనం చూస్తున్నాం. మొత్తం మీద లోతు భార్య వచ్చినప్పుడు కూడా ఆమె మనసు లోకంలోనే ఉందండి. వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయి ఈరోజు మనకు ఒక హెచ్చరికగా నిలబడింది. ఆ ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉంది. ఆ ఉప్పు స్తంభం ఆలోచించండి దేవుని ప్రియులారా. మరి దేవుని యందు మన భయభక్తులు, ఆ భయభక్తులు కలిగిన వేగం వేరుగా ఉంటుంది, ఆ భయం వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు ఉండవలసిన భయం దేవుని మీద ఉండాలి. ఆ భయం దేవుని మీద భయం ఉండకపోగా అన్నిటి మీద భయం ఉంటుంది. భవిష్యత్తు గురించిన భయం, పిల్లల గురించిన భయం, ఆరోగ్యాన్ని గురించిన భయం, డబ్బును గురించిన భయం, అంటే పదవుల గురించిన భయం, ఉండకూడని భయాలన్నీ ఈరోజు మనలో చోటు చేసుకునేది. ఉంచవలసిన భయం, దేవుని ఎడల మనకు ఉండవలసిన భయం ఈరోజు పూర్తిగా తొలగిపోయి భయం లేకుండా, అంటే యేసన్ గారు అంటుండేవాళ్ళు, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. బజార్లో కాదు, బైపాస్లు గుడ్లు పెడుతున్నాయి. ఇప్పుడు బజార్ ఆడున్నాయండి, అన్ని బైపాసే కదండి. దేవుని ప్రజలు దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. నేను దేవునికి భయపడేవాడును. యోసేపు అంటే నేను దేవునికి భయపడేవాడిని, నేను ఈ పని చేయలేను. అబ్రహామా, నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన మాకు తెలుస్తుంది. నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి ఏమాత్రం నీవు వెనుక తీయలేదు కనుక నీవు దేవుని యందు భయభక్తులు గలవాడని తెలుస్తుంది. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు కనుక కీడు చేయలేదు. ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రస్థానులు దేవుని భయం వాళ్ళ ఉంది కనుక తప్పు చేయడానికి వాళ్ళు సాహసించలేదు. ఇది తప్పే. తప్పు బ్రదర్ అంటే తప్పున్నారా అంటారు కొంతమంది. తప్పున్నారా? ఏ లోకంలో ఉన్నారండి? ఏ ప్రపంచంలో ఉన్నారండి? వాస్తవ ప్రపంచంలో రండి పాస్టర్ గారు రండి. ఈ రోజులో ఇలా ఉండాలంటే అవన్నీ బైబిల్కి పరిమితమేమో కానీ తప్పున్నారా అంటారు. ప్రేమైన వాళ్ళారా, మనం ఏ విషయంలో మెలకుగా ఉండాలంటే నేను భయభక్తులు కలిగి ఉంటున్నానో లేదో టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.